తమిళ సూపర్ స్టార్ కోట్లాది మంది అభిమానుల దళపతి విజయ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ. ఆయన తన సినీ ప్రస్థానానికి స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నటించిన ఆఖరి చిత్రం జననాయగన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, విజయ్ అభిమానులకు ఒక ఎమోషన్. నిజానికి ఈ చిత్రం ఎన్నికలకు ముందే విడుదల కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తమ హీరో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న అభిమానులకు ఇప్పుడు ఈ సినిమా ఒక వేడుకలాగా మారింది. ఒక హీరోగా కాకుండా ఒక లీడర్గా విజయ్ను వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. గతంలో విజయ్ నటించిన గోడ్ సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి. 400 కోట్లు పెట్టి ఆ సినిమా తీయడం రిస్క్ అని చాలా మంది పెదవి వివరించారు. కానీ విజయ్ తన స్టార్డంతో వాటన్నిటినీ పటాపంచలు చేశారు. ఇప్పుడు జననాయగన్ విషయంలో పరిస్థితి వేరేలాగా ఉంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా కేవలం కోలీవుడ్లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లను ఊహించడం కూడా ఎవ్వరితరం కాదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక టాప్ ఫామ్ లో ఉన్న హీరో తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పడం అనేది భారతీయ చలనచిత్ర చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంది. జననాయగన్ విజయ్ కెరియర్ లో ఆఖరి సినిమా కావడం వల్ల దీనికి లభిస్తున్న క్రేజ్ వర్ణనాతీతం. గతంలో ఓటీటీ డీల్స్, ఆన్లైన్ లో హల్చల్ చేసిన లీక్స్ కానీ ఇప్పుడు ఈ సినిమా హైప్ ను ఏమాత్రం తగ్గించలేకపోయాయి. విజయ్ స్టార్డమ్ ను తక్కువ అంచనా వేసిన వారికి ఆయన ఎప్పుడూ తన విజయాలతోనే సమాధానం చెబుతూ వచ్చారు. ఇప్పుడు నాయకుడిగా మారి వస్తున్న ఆయన బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ రికార్డు తిరగరాస్తారో చూడాలి. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీ విడుదలకు సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే అఫీషియల్ గా వెల్లడి కానున్నాయి.